తెలంగాణ రాష్ట్రంలోని పీజీ పట్టభద్రులైన నిరుద్యోగ మిత్రులు జూనియర్ లెక్చరర్ కావాలని అభిలషిస్తున్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ అధ్యాపక మరియు ఉపాధ్యాయ మిత్రులందరికీ నా యొక్క సవినయ నమస్కారములు. 2008 జేఎల్ నోటిఫికేషన్ అనంతరం అనగా దాదాపు 14 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టిఎస్పిఎస్సి వారు 1392 జేఎల్ పోస్టులకు గాను ఒక భారీ నోటిఫికేషన్ను ఇటీవల జారీ చేయడము మనందరికీ విదితమే. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు మన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో జేఎల్ పోస్టులు రావడం అనేది దృఢ సంకల్పము కలిగిన ఆశావహులందరికీ ఒక సువర్ణ అవకాశంగా భావించవలసినటువంటి శుభ తరుణమిది. ముఖ్యంగా హిందీ అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ను జేఎల్ ఉద్యోగ వరప్రదాయినిగా దృఢంగా భావించవచ్చు. మల్టీజోన్ 1లో 66 పోస్టులు, మల్టీజోన్ 2లో 51 పోస్టులు, మొత్తము 117 పోస్టులు అంటే మాటలా మరి? విశేషంగా హిందీ సబ్జెక్టుకు సంబంధించి ఈ నోటిఫికేషన్ను నభూతో నా భవిష్యత్తుగా భావించవచ్చు. ఈ సందర్భంలో మీరు ఏమి చదవాలి, ఎలా చదవాలి, ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి, ఏ సందర్భ గ్రంథాలను మనము అధ్యయనం కొరకు ఉపయోగించుకోవాలి, మరి 2 పేపర్లకు గాను సిలబస్ ఏమిటి మొదలగు ప్రశ్నలన్నింటినీ నివృత్తి చేసే క్రమంలో భాగంగా 2008 జేఎల్ రిక్రూట్మెంటులో ఒక విజేతగా గత 22 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రము మరియు తెలంగాణలో ప్రసిద్ధ తెలుగు దినపత్రికలలో హిందీ పోటీ పరీక్షలకు అనగా యూజీసీ నెట్ కానివ్వండి, ఏపీ సెట్ కానివ్వండి, టీఎస్ టెట్ కానివ్వండి, టీఎస్ టెట్ కానివ్వండి, గురుకుల్ కానివ్వండి, గురుకులలో టీజీటీ, పీజీటీ మరియు టీఆర్టీ, గతంలో డిఎస్సికి సంబంధించినటువంటి శీర్షికలో విలువైన ఉపయోగకరమైన హిందీ మెటీరియల్ రాస్తూ వేలాది హిందీ పరీక్షార్థులకు విజయమే లక్ష్యంగా గురితప్పని మార్గదర్శనం చేస్తూ మన అహిందీ తెలుగు రాష్ట్రాల్లో హిందీ సేవా దృక్పథముతో హిందీ ప్రచార ప్రసార లక్ష్యమే పరమావధిగా నేను ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. సంపూర్ణ వీడియోను వీక్షిస్తూ మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు చూసే అవకాశాన్ని పొందగలరు. శుభ సమాచారం ఏమనగా మీ అందరి సౌకర్యార్థమై అతి త్వరలో మా యొక్క యాప్ గూగుల్ ప్లేలో రాబోతున్నందుకు సంతోషిస్తున్నాను. ఇప్పుడు మనకు ఈ నోటిఫికేషన్లో 2 పేపర్లకు గాను ఏ సిలబస్ ఉంటుందో చూసే ప్రయత్నము చేద్దాము. ముందుగా ఇక్కడ చూడండి, ముందుగా దాదాపుగా చూడండి హిందీ 15వ సీరియల్ నంబర్ చూడండి ఒకసారి. 15వ సీరియల్ నంబర్ హిందీ చూడండి. మల్టీజోన్ 1లో 66 పోస్టులు, మల్టీజోన్ 2లో 51 పోస్టులు, మొత్తం కలిపి ఇక్కడ 117 పోస్టులకు మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చూసారా, 117 పోస్టులు హిందీలో ఇవ్వడం అనేది ఒక అద్భుత సువర్ణ
అవకాశంగా భావించవలసినటువంటి ఈ నోటిఫికేషన్ అన్నమాట. మరి ముందుగా మరి ఈ పేపర్లు చూసినట్లయితే మరి కేటగిరీల వారీగా ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు మల్టీ జోన్ 1లో 14 కేటగిరీల వారీగా 4 3 3 2 3 2 1 2 2 1 1 ఈ విధంగా 41 పోస్టులు, ఇక్కడ 25, జనరల్ 41, ఉమెన్ 25, మొత్తం ఇక్కడ 66 పోస్టులు కేటగిరీల వారిగా చూసుకున్నట్లయితే ఇది ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ గా మనం భావించవచ్చును. ఇది మల్టీ జోన్ 1కు సంబంధించిన కేటగిరీల వారీగా పోస్టుల యొక్క వివరాలు. మల్టీ జోన్ 2 11 6 3 2 2 2 2 2 1 2 1 1 1 4 3 1 31 మరియు 20 51 పోస్టులు, మొత్తం కలిపి ఇక్కడ 117 పోస్టులు అన్నమాట. చూసారా, కేటగిరీల వారీగా కూడా ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ గా హిందీ పోస్టుల విషయంలో మనం అద్భుతమైన నోటిఫికేషన్ గా ఈ నోటిఫికేషన్ మనము నిస్సందేహముగా చెప్పవచ్చును. మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో జేఎల్ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ ఒక పేపర్, ఫస్ట్ పేపర్. ఇందులో 150 మార్కులు ఉంటుంది. మరి డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్, అంటే 2.5 గంటల పాటు ఉంటుంది. ఒక్కొక్క మార్క్ 150 మార్కులు ఉంటుంది. మరి సెకండ్ పేపర్ వచ్చేసి ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ లెవెల్లో ఉంటుంది. ఇందులో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150. మరి పరీక్ష అవధి వచ్చేసి 2.5 గంటలు. మరియు మార్కులు వచ్చేసి ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 300 మార్కులు ఉంటుంది. మరి మొత్తం కలిపి ఇక్కడ 450 మార్కులకు గాను ఈ పరీక్షను నిర్వహించే అవకాశము ఉన్నది. ఈసారి ఒక సువర్ణమైన అవకాశము ఏమిటంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇంటర్వ్యూ పద్ధతిని తీసివేయడం జరిగింది. ఇది మన అందరికీ కూడా గొప్ప ఊరట కలిగించేటువంటి అంశంగా మనము చెప్పుకోనవచ్చును. గతంలో ఇంటర్వ్యూ పద్ధతిలో చాలా రకాల భ్రమలు ఉంటూ ఉండే. ఇప్పుడు అలాంటి భ్రమకు, అలాంటి సందేహాలకు ఎలాంటి లోను కావలసిన అవసరం లేదు. కేవలము లిఖిత పరీక్ష యొక్క ప్రతిభ ఆధారంగా మాత్రమే ఈసారి జేఎల్ పోస్టుల నియామకం జరిగే అవకాశం ఉన్నది. 2 పేపర్లో అభ్యర్థి పొందేటువంటి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారంగా ఈసారి నియామకాన్ని జరిపే అవకాశం ఉన్నది. మరి ఈ 2 పేపర్లో మొదటి పేపర్ మాత్రమే ఇక్కడ చూడండి, ఇది ఇంగ్లీష్లో ఉంటుంది ఒకవైపున తెలుగులో కూడా అవకాశం ఉన్నది. ఈ పేపర్ 1 వచ్చేసి 2 భాషలలో ప్రశ్నపత్రము, అంటే 2 భాషలలో ఉంటుంది. ఇక్కడ అంటే పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ ఓవైపున తెలుగు, ఓవైపున ఇంగ్లీష్, 2 భాషలు కలిసి ఉంటాయి ఇక్కడ. తర్వాత పేపర్ 2 వచ్చేసి ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీడియంలోనే ఉంటుంది. మనకు ఈ 2వ పేపర్ వచ్చేసి హిందీలోనే వస్తుంది, హిందీలో మాత్రమే వస్తుంది.
మొదటి పేపర్ మాత్రము మనకు ఇటు ఇంగ్లీషులోను క్వశ్చన్స్ ఉంటాయి, ఇటు తెలుగులోను ఉంటాయి. కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఏమీ అవసరం లేదు. ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. 450 మార్కులకు ఈ పేపర్ 2 పేపర్లు కలిపి ఉంటుంది. కాబట్టి 2 పేపర్లలో అభ్యర్థి సాధించినటువంటి మార్కుల మొత్తము మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారంగా ఇంటర్వ్యూ పద్ధతి అనేది లేకుండా ఈసారి నియామకం మొదటిసారిగా జరుపుతూ ఉన్నారు. ఇది గొప్ప ఊరట కలిగించేటువంటి అంశంగా మనం నిస్సందేహంగా చెప్పే అవకాశము ఉన్నది. మరి సిలబస్ లో చూసినట్లయితే ఇక్కడ మొదటి పేపర్లో చూడండి, ఇక్కడ ఇప్పుడే మనం చూసాం. మొదటి పేపర్ అనేది 2 భాషలలో ఉంటుంది. ఇంగ్లీషులో ఉంటుంది మరియు తెలుగులో కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఈ పేపర్ మొత్తం కనుక చూసినట్లయితే మనకు దాదాపుగా ఇక్కడ 15 టాపిక్లు ఉన్నాయి. 15 టాపిక్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 15 టాపిక్లు చూసినట్లయితే ముందుగా కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈ అంశం ఉంటుంది. రెండవ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఉంటుంది. మూడో టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఉంటుంది. ఫోర్త్ బిట్ వచ్చేసి ఇక్కడ ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అనేటువంటి టాపిక్ ఉంది ఇక్కడ. తర్వాత ఎకనామిక్, ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సిక్స్త్ టాపిక్ వచ్చేసి ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. సెవెంత్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. ఎయిత్ టాపిక్ వచ్చేసి ఇక్కడ సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇది ఎయిత్ టాపిక్. నైన్త్ టాపిక్ వచ్చేసి సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. నైన్త్ టాపిక్ ఇది. 10th టాపిక్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ గురించి ఈ టాపిక్ ఉంటుంది. 11th టాపిక్ వచ్చేసి సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ ఎట్సెట్రా అండ్ ఎక్స్క్లూజివ్ పాలసీస్ అనేటువంటి టాపిక్ ఉంటుంది. 12th టాపిక్ వచ్చేసి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. 13th టాపిక్ వచ్చేసి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. 14th టాపిక్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. 15th అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్. ఇది మనకు పేపర్ 1లో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి సిలబస్. ఇది దాదాపుగా ఇందులో అన్ని ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంఘటనలకు సంబంధించినటువంటి వార్తల సమాహారాన్ని, అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వార్తల సమాహారాన్ని మనము తప్పనిసరిగా ఫాలో కావాల్సిన అవసరం ఉన్నది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనము ప్రిపేర్ కావాల్సినటువంటి అవకాశం ఉన్నది. ఎందుకనగా ఈ ముఖ్యంగా లాంగ్వేజ్ సంబంధించినటువంటి జైల్ అభ్యర్థులకు ఇది కొద్దిగా అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మరి అలా అనిపించకుండా కొద్దిగా
ఇష్టంగా కష్టపడితే ఈ ఈ పేపర్లో మనము తప్పనిసరిగా మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశము ఉన్నది. దీన్ని తెలుగులో కనుక చూసినట్లయితే, తెలుగు అనువాదం కనుక చూసినట్లయితే, మొదటి బిట్ వచ్చేసి ఇక్కడ కరెంట్ అఫైర్స్, ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు తెలుగులో. రెండవ పాయింట్ వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు. మూడవది జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశము సాధించిన విజయాల గురించి. నాలుగవది పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, నివారణ మరియు ఉపశమనము మరియు వ్యూహాలు. ఐదవది భారతదేశము మరియు తెలంగాణ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి గురించిన వివరాలు. ఆరవ బిట్ వచ్చేసి భారతదేశం యొక్క భౌతిక, సామాజిక మరియు ఆర్థిక భౌగోళిక శాస్త్రము. ఏడవది వచ్చేసి తెలంగాణ ఫిజికల్, సోషల్ మరియు ఎకనామిక్, జియోగ్రఫీ మరియు డెమోగ్రఫీ. ఎనిమిదవది ఆధునిక భారతదేశము సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్ర, భారత జాతీయోద్యమం యొక్క ప్రాధాన్యత గురించిన అంశాలు. తర్వాత తొమ్మిదవది వచ్చేసి ఇక్కడ ప్రత్యేక తెలంగాణ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన అంశాల గురించి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమము మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా జరిగినటువంటి ప్రముఖ సంఘటనల గురించినటువంటి సమగ్ర వివరణ ఉంటుంది ఇందులో. తర్వాత భారత రాజ్యాంగము, 10వ బిట్టు భారత రాజ్యాంగము, భారత రాజకీయ వ్యవస్థ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ గురించి. 11వది వచ్చేసి సామాజిక మినహాయింపు, లింగం, కులం, తెగ, వైకల్యం మొదలైన హక్కుల సమస్యలు మరియు వాటి యొక్క విధానాల గురించిన వివరణ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి 12వ బిట్ వచ్చేసి తెలంగాణ సమాజము, సంస్కృతి, తెలంగాణ వారసత్వము, తెలంగాణలో ప్రచారంలో ఉన్నటువంటి కళలు మరియు సాహిత్యం గురించినటువంటి కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మరి 13వ బిట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర పథకాలు, విశేషతలు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ పథకాలు ప్రవేశపెట్టబడినవి, ఆ పథకాల ఉద్దేశం ఏమిటి, ఆ పథకాల యొక్క విశేషతలు ఏమిటి అనేది కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత 14వ బిట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ మరియు డాటా ఇంటర్ప్రిటేషన్ గురించినటువంటి వివరణ. తర్వాత లాస్ట్ బిట్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్లో మనకు తప్పనిసరిగా ఇంగ్లీష్ పరిజ్ఞానము తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒక అభ్యర్థికి ఇంగ్లీష్ పరిజ్ఞానము ఎంత ఉన్నదో తెలుసుకోవాలన్నటువంటి తలంపుతోని బేసిక్ ఇంగ్లీష్ అనేది కూడా మనకు అవసరం ఉంది. ఇక్కడ అది 15 బిట్లో ఉంది. 15 టాపిక్లు ఉన్నాయి మనకు ఈ పేపర్లో. దాదాపుగా 150 మార్కుల పేపర్ ఇది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 150 మార్కులకు గాను ఈ పేపర్ ఉంటుంది. అంటే మనకు దాదాపుగా 15 టాపిక్లు ఉన్నాయి. అంటే ప్రతి టాపిక్ నుంచి 10 ప్రశ్నలను మనం ఊహాత్మకంగా భావించవచ్చును. 10 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉందని ఊహాత్మకతతోని మనం చూడవచ్చును. ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి సమగ్ర సిలబసు. మరి ఈ సిలబస్ను మనం తప్పనిసరిగా కొద్దిగా వ్యాపకంగా ఉన్నా కూడా, అంటే కొద్దిగా విస్తృతంగా ఉన్నా కూడా చాలా కాన్సన్ట్రేషన్గా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. మంచి మెటీరియల్ సంపాదించుకోవాలి. ఆల్రెడీ మనకు 8th, 9th, 10th సంబంధించినటువంటి ఇటు తెలుగు మీడియం అటు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన పాఠ్య పుస్తకాలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లేదా ఎస్సీఆర్టీ పుస్తకాలను కొద్దిగా జనరల్ సైన్స్ గురించినటువంటి, సోషల్ స్టడీస్ గురించినటువంటి, పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి అంశాలను తప్పనిసరిగా
రోజువారీ అధ్యయనం చేసే ప్రయత్నం చేయాలి. రోజు సమాచార పత్రికలను చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మంచి సమగ్రమైన నోట్స్ను, రోజువారీ నోట్స్ను తయారు చేసుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ పేపర్లో ముఖ్యంగా హిందీ అభ్యర్థులు మంచి మార్కులు సాధించే అవకాశం ఉన్నది. మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకున్నట్లయితే హిందీ వారు కొద్దిగా ఈ పేపర్లో కొద్దిగా బలహీనంగా కనిపిస్తారు. ఎందుకనగా నేను ప్రత్యేకంగా గమనించాను, నాకు మంచి అనుభవం ఉన్నది ఈ విషయం లోపల. తర్వాత పేపర్ 2 వచ్చేసి హిందీ, మన సబ్జెక్టుకు సంబంధించింది అన్నమాట. ఇది పీజీ లెవెల్లో ఉంటుంది. పీజీ లెవెల్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో, అంటే ఎంఏ హిందీ లెవెల్లో ఉంటుంది. ఎంఏ హిందీ లెవెల్లో ఉంటుంది. చూడండి, ఎంఏ హిందీ లెవెల్లో మనకు ఇది ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇందులో మనకు మొత్తం 5 బిట్స్ ఉన్నాయి. 5 బిట్లు ఉన్నాయి. ఇక్కడ మనకు 6 బిట్లు ఉన్నాయి. మనకు ముందుగా ఫస్ట్ బిట్ వచ్చేసి ఇక్కడ స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ 10 ఆథర్స్ అండ్ పోయట్స్. ముందుగా కబీర్, సెకండ్ వన్ తులసీదాస్, థర్డ్ వన్ బిహారీ, ఫోర్త్ వన్ సూర్దాస్, ఫిఫ్త్ వన్ ఆచార్య రామచంద్ర శుక్ల, సిక్స్త్ వన్ ప్రేమ్చంద్, సెవెంత్ వన్ ప్రసాద్, ఎయిత్ వన్ పంత్, నైన్త్ వన్ నిరాలా, 10th వన్ దినకర్. ఇది ఫస్ట్ బిట్కు సంబంధించినటువంటి సమగ్ర. ఇక్కడ చూడండి, అంటే ఇందులో ఆథర్స్ ఉన్నారు అండ్ పోయిట్స్ ఉన్నారు. మళ్ళీ ఈ పేపర్ను హిందీలోకి అనువదించడం జరిగింది. అప్పుడు బాగా ఇంకా సమగ్రంగా చూసే ప్రయత్నం చేద్దాం. సెకండ్ బిట్ వచ్చేసి అప్రిషియేషన్ ఆఫ్ ది పాపులర్ couplets of Tulsi, Kabir, Rahim, Runda, etc. and few lines from modern poets of Prasad, Pant, etc. यहाँ पर ఇది. तो थर्ड बिट వచ్చేసి ఇక్కడ डिटेल्स स्टडी ऑफ हिंदी साहित्य का इतिहास है. हिंदी साहित्य का इतिहास थर्ड बिट లో आदिकाल, भक्तिकाल, रीतिकाल, आधुनिक काल. సెకండ్ వచ్చేసి థర్డ్ బిట్ లో సెకండ్ టాపిక్ వచ్చేసి ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రామినెంట్ లిటరరీ జనరస్ ఇన్ మోడర్న్ హిందీ. ఎగ్జాంపుల్ నావెల్, షార్ట్ స్టోరీ, డ్రామా, క్రిటిసిజం. ఇది థర్డ్ బిట్ లో ఉన్నటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు. ఫోర్త్ బిట్ వచ్చేసి ఇక్కడ ది స్టడీ ఆఫ్ ది ఫాలోయింగ్ 8 ట్రెండ్స్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ హిందీ లిటరేచర్. అందులో మొదటిది జ్ఞాన మార్గి శాఖ, प्रेम मार्गी शाखा, राम भक्ति शाखा, कृष्ण भक्ति शाखा, रीति काव्य, ఛాయావాద్, ప్రగతివాద్, నయీ కవిత. ఇది ఫోర్త్ బిట్ లో ఉన్నటువంటి 8 ట్రెండ్స్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ హిందీ లిటరేచర్. ఫిఫ్త్ బిట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ ఇందులో 6 టాపిక్స్ ఉన్నాయి. 6 టాపిక్స్, మొత్తం మనకు 5 బిట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో 5 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో 5వ బిట్ కింద మనకు మొదటిది గ్రామాటికల్ అండ్ లెక్సికల్ ఫీచర్స్ ఆఫ్ అపభ్రంశ, అవహట్ట అండ్ ఎర్లీ హిందీ. సెకండ్ బిట్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ కడీ బోలి హిందీ యాజ్ లిటరరీ లాంగ్వేజ్ డ్యూరింగ్ 19th century. థర్డ్ బిట్ డెవలప్మెంట్ ఆఫ్ హిందీ యాజ్ రాష్ట్ర భాష డ్యూరింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ యాజ్
official language of Indian Union since independence. Fourth bit వచ్చేసి major dialects of Hindi and their interrelationship. Fifth bit వచ్చేసి functional and significant grammatical features of standard Hindi. లాస్ట్ ఫిఫ్త్ బిట్లో లాస్ట్ చివరి టాపిక్ వచ్చేసి ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ దేవనాగరి స్క్రిప్ట్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ స్టాండర్డైజేషన్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్. ఇది సెకండ్ పేపర్లో ఇంగ్లీష్లో ఉన్నటువంటి సిలబస్. దీన్ని హిందీలోకి అనువాదం చేసుకుని చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. प्रश्न पत्र 2 में आपका स्वागत है. प्रश्न पत्र 2 में जो प्रश्न पूछे जाते हैं उन प्रश्नों का स्तर जो है यहाँ पर स्नातकोत्तर स्तर के प्रश्न पूछे जाते हैं और स्नातकोत्तर के स्तर पर ही नहीं है, उससे और उच्च स्तर पर हम लोगों को जाने की आवश्यकता होती है. प्रथम बिट के अंतर्गत ये अभी हमने देखा है, अंग्रेजी में देखा है हम लोगों ने. प्रश्न पत्र 2 में कुल 5 बिट्स हैं. उन 5 बिट्स में ये पहला बिट है यहाँ पर निम्नलिखित 10 प्रसिद्ध लेखकों और कवियों का समग्र अध्ययन है. ये 10 प्रसिद्ध लेखकों और कवियों का समग्र अध्ययन है. यहाँ पर देखिए उनमें यहाँ पर देखिए लेखक हैं और कवि भी हैं और इनमें देखिए सबसे पहले आ रहे हैं कबीरदास आ रहे हैं और तुलसीदास हैं और बिहारी है, सूरदास है, आचार्य रामचंद्र शुक्ल जी है, प्रेमचंद है, जयशंकर प्रसाद जी हैं, सुमित्रानंदन पंत हैं, सूर्यकांत त्रिपाठी, निराला, रामधारी, सिम दिनकर हैं. देखिए ये 10 प्रसिद्ध लेखकों और कवियों का समग्र अध्ययन करना चाहिए. इस प्रथम बिट के अंतर्गत है. ये प्रथम बिट के अंतर्गत जो है यहाँ पर इन सभी के बारे में, इन 10 लेखकों और कवियों के यहाँ पर देखिए उनके व्यक्तित्व के बारे में और कृतित्व के बारे में एक प्रकार से हम लोगों को सूक्ष्म अध्ययन करना चाहिए. उदाहरण के लिए यहाँ पर कबीरदास है और कबीरदास के व्यक्तित्व के बारे में, व्यक्तित्व के अंतर्गत क्या है, जन्म आता है, बाल्यकाल आता है और उनका गृहस्थ जीवन आता है. इन सभी के बारे में सूक्ष्म अध्ययन करना चाहिए. तो क्या है और क्या है यहाँ पर उच्च स्तरीय अध्ययन करना चाहिए, कृतित्व का उच्च स्तरीय अध्ययन करना चाहिए. कृतित्व के अंतर्गत कबीरदास की रचनाएं कौन कौन सी हैं और कबीरदास की रचनाओं पर किन किन संप्रदायों का प्रभाव पड़ा था और कबीरदास के जो दर्शन है यहाँ पर है और कबीर के दर्शन के बारे में, कबीर के रहस्यवाद के बारे में, कबीर के क्या है यहाँ पर धार्मिक साधना के बारे में, तो क्या है यहाँ पर गंभीर अध्ययन करना चाहिए. उसी प्रकार देखिए हरेक इस बिट के अंतर्गत क्या है यहाँ पर हरेक कवि के, हरेक लेखक के बारे में क्या है यहाँ पर सूक्ष्म अध्ययन करना चाहिए. और इसके बाद में हम दूसरे बिट में जाते हैं और दूसरे बिट में देखिए यहाँ पर फिर यहाँ पर तुलसीदास हैं, कबीरदास हैं, रहीम है, वरुंद कबीरॉय आदि के लोकप्रिय दोहे. और देखिए यहाँ पर जयशंकर प्रसाद के बारे में और सुमित्रानंदन पंत आदि आधुनिक कवियों की रचनाओं की कुछ पंक्तियों के बारे में बहुत बहुत इंपॉर्टेंट है. देखिए అంటే
तो क्या है यहाँ पर हम लोगों ने क्या है एमए हिंदी के अंतर्गत अर्थात स्नातकोत्तर स्तर पर तो क्या है हमको जो पाठ्यक्रम निर्धारित है उस पाठ्यक्रम के अंतर्गत तुलसी के बारे में, कबीर के बारे में, रहीम के बारे में, वृंद कबीराई के बारे में जो क्या है यहाँ पर जो प्राचीन कविता के अंतर्गत जो लोकप्रिय दोहे हैं उन पर अत्यंत ध्यान देना चाहिए। और साथ साथ क्या है यहाँ पर जयशंकर प्रसाद जी हैं, सुमित्रानंदन पंत जी हैं और आदि आधुनिक कवियों की रचनाओं की कुछ पंक्तियां हैं। ये बहुत बहुत महत्वपूर्ण बिंद है। और जयशंकर प्रसाद का नाम सुनते ही हम लोगों के मन में एक महाकाव्य हमारे सामने आता है। वही महाकाव्य है यहाँ पर कामायनी है। तो कामायनी में कितने सर्ग हैं, उन सर्गों का नामकरण उन्होंने किस प्रकार किया है और उनमें क्या है यहाँ पर कौन कौन से पात्र हैं और उनमें जो पात्र हैं किन किन का प्रतीक हैं, इस पर ध्यान देना चाहिए। यहाँ पर देखिए तो क्या है महत्वपूर्ण पंक्तियां हैं। कुछ पंक्तियां ऐसा उन्होंने यहाँ पर सिलेबस में दिया है, लेकिन देखिए जयशंकर प्रसाद जी के जो महाकाव्य है कामायनी में तो क्या है यहाँ पर नारे तुम केवल श्रद्धा हो विश्वास रजत पग नगतल में पीयूष स्रोत से बहा करो जीवन के सुंदर समतल में। देखिए ऐसी जो पंक्तियां होती हैं ये पंक्तियां किनकी हैं, ये पंक्तियां किस काव्य से ली गई हैं, ये पंक्तियां क्या है यहाँ पर किस पात्र के द्वारा कही गई हैं। तो क्या है यहाँ पर ऐसे प्रश्न आने की संभावना है। यहाँ पर देखिए ये तो और हम गंभीर अध्ययन करेंगे और बाद में आगे की जो वीडियो होते हैं उसमें और गंभीर और सूक्ष्म अध्ययन करने का प्रयास करेंगे। उसमें आपको किसी भी प्रकार का संदेह की आवश्यकता नहीं है। और ये दूसरे बिट के अंतर्गत है। और तीसरा बिट है यहाँ पर हिंदी साहित्य का इतिहास का समग्र अध्ययन है। देखिए ये भी बहुत बहुत महत्वपूर्ण बिंदु है। इस बिंदु के अंतर्गत देखिए यहाँ पर आदिकाल के बारे में, भक्ति काल के बारे में, रीतिकाल के बारे में, आधुनिक काल के बारे में तो क्या है यहाँ पर हमने एमए हिंदी के स्तर पर या अर्थात तो क्या है यहाँ पर देखिए स्नातकोत्तर स्तर पर क्या है हम लोगों ने तो क्या हिंदी साहित्य का इतिहास को क्या है हम लोगों ने एक पेपर के अंतर्गत अध्ययन किया था। देखिए लेकिन क्या है वो अलग है, यह अलग है। वहां पर स्थूल अध्ययन हमने किया था केवल वार्षिक परीक्षाओं की दृष्टि से या सत्रीय परीक्षाओं की दृष्टि से हिंदी साहित्य का इतिहास अध्ययन हमने किया था। देखिए वो अलग, वो तो स्थूल अध्ययन वहां पर किया है। यहाँ पर देखिए सूक्ष्म अध्ययन करना चाहिए। यह इस बिट के अंतर्गत आदिकाल है। आदिकाल से पूर्व भी जो साहित्य है उस पर भी आप लोगों को ध्यान देना चाहिए। आदिकालीन साहित्य से भी कुछ क्या है यहाँ पर कुछ साहित्य हम लोगों को उपलब्ध है और उस साहित्य पर भी ध्यान देना चाहिए। और आदिकाल से पूर्व क्या है यहाँ पर हिंदी साहित्य के इतिहास के लेखन की परंपरा पर ध्यान देना चाहिए। और भक्ति काल है, रीतिकाल है, आधुनिक काल है, ये सब क्या है यहाँ पर बहुत महत्वपूर्ण बिंदु है। वास्तव में क्या है यहाँ पर इस पूरे पाठ्यक्रम को, इस समस्त द्वितीय प्रश्न पत्र को क्या है हिंदी साहित्य के इतिहास के समग्र अध्ययन के अंतर्गत हम लोग ले सकते हैं, उसमें कोई संदेह नहीं है। यहाँ पर देखिए और तृतीय बिट के अंतर्गत क्या है यहाँ पर ये दो है। यहाँ पर देखिए आधुनिक हिंदी में प्रमुख साहित्यिक विधाओं की उत्पत्ति और विकास के बारे में भी क्या है यहाँ पर हम लोग अत्यंत सूक्ष्म अध्ययन करना चाहिए। वास्तव में क्या है यहाँ पर तो क्या है यहाँ पर तेलंगाना लोक सेवा आयोग ने अपने नोटिफिकेशन में क्या है हिंदी विषय के अंतर्गत जो पाठ्यक्रम दिया गया है, जो सिलेबस दिया गया है, उस सिलेबस में क्या है नॉवेल के बारे में, स्टोरी के बारे में, शॉर्ट स्टोरी के बारे में और आलोचना के बारे में दिया गया है। केवल इतना ही दिया गया है। लेकिन क्या है यहाँ पर
बहुत सी विधाएं होती हैं, बहुत सी विधाएं यहाँ पर देखिए, उपन्यास है, कहानी, लघु कहानी, नाटक है, एकांकी, निबंध, आलोचना, रेखा चित्र, संस्मरण, आत्मकथा, जीवनी, रिपोर्टाज है और यात्रा वृत्तांत है, अभिनंदन ग्रंथ आदि विधाएं होती हैं। इन विधाओं पर आप लोगों को क्या है, अत्यंत सूक्ष्मता पूर्वक अध्ययन करना चाहिए। तो क्या है यहाँ पर उपन्यास, उपन्यास क्या है, किसी विधा को उपन्यास कहते हैं। उपन्यास सबसे पहले किस युग में लिखा गया था, हिंदी साहित्य में सर्वप्रथम उपन्यास क्या है, और क्या है यहाँ पर उपन्यास के तत्व कितने होते हैं, इन सब पर, उपन्यास कितने प्रकार के होते हैं, इन सभी विधाओं की जो विशेषताएं होती हैं, उन विशेषताओं पर क्या है, आप लोगों को अत्यंत सूक्ष्मता पूर्वक अध्ययन करने की आवश्यकता होती है। उसके बाद में देखिए फोर्थ बिट के अंतर्गत देखिए, यहाँ पर फोर्थ बिट है, यहाँ पर फिर हिंदी साहित्य के इतिहास की निम्नलिखित 8 प्रवृत्तियों का अध्ययन है। फिर यहाँ पर देखिए ज्ञानाश्रय शाखा, प्रेमाश्रय शाखा, राम भक्ति शाखा, कृष्ण भक्ति शाखा, रीति काव्य है, छायावाद, प्रगतिवाद, नई कविता, ये 8 प्रवृत्तियों का अध्ययन करना चाहिए आप लोगों को। देखिए यहाँ पर ये 8 प्रवृत्तियां क्या है, यहाँ पर हिंदी साहित्य के इतिहास के समग्र अध्ययन के अंतर्गत हम लोग सूक्ष्म अध्ययन कर सकते हैं, इसमें कोई संदेह नहीं है। देखिए और अंतिम बिट है यहाँ पर, या अंतिम बिंदु है यहाँ पर, देखिए अंतिम बिंदु के अंतर्गत या 5वीं बिंदु के अंतर्गत हिंदी भाषा के विभिन्न पहलुओं का इतिहास, जैसे यहाँ पर देखिए हिंदी भाषा के विभिन्न पहलुओं का इतिहास है। यहाँ पर देखिए क्या है, यहाँ पर अपभ्रंश भाषा, अवहट्ट भाषा और प्रारंभिक हिंदी की व्याकरणिक और शाब्दिक विशेषताएं हैं। अपभ्रंश भाषा किसे कहते हैं, अपभ्रंश कालीन साहित्य हम लोगों को हिंदी साहित्य के इतिहास के अंतर्गत किस काल में मिलता है, और अवहट्ट भाषा किसे कहते हैं, प्रारंभिक हिंदी की व्याकरणिक। यहाँ पर देखिए इन सभी विषयों पर हमें ध्यान देना चाहिए। और दूसरा है यहाँ पर, दूसरी महत्वपूर्ण बिंदु है 19वीं शताब्दी के दौरान साहित्यिक भाषा के रूप में खड़ी बोली हिंदी का विकास है। ये खड़ी बोली हिंदी का क्या है, उद्भव किस काल में हुआ था और उसका विकास क्या है, कब से हुआ था। देखिए, और खड़ी बोली हिंदी के विकास की परंपरा कब आरंभ हुई थी, खड़ी बोली के प्रथम कवि कौन है, संस्कृतनिष्ठ खड़ी बोली किस काल में प्रचलित हुई थी। इस प्रकार क्या है यहाँ पर इस बिंदु के अंतर्गत हम ले सकते हैं। और तीसरी बिंदु है यहाँ पर, स्वतंत्रता संग्राम के दौरान राष्ट्रभाषा के रूप में और स्वतंत्रता के उपरांत भारतीय संघ की आधिकारिक व राजभाषा के रूप में हिंदी है। देखिए यहाँ पर देखिए स्वतंत्रता के आंदोलन में क्या है, यहाँ पर हिंदी ने किस प्रकार की भूमिका निभाई थी। देखिए, और क्या है यहाँ पर राष्ट्रभाषा के रूप में, और उसके बाद में क्या है यहाँ पर स्वतंत्रता के बाद में या उसके उपरांत क्या है यहाँ पर भारतीय संघ की आधिकारिक भाषा या राजभाषा के रूप में हिंदी। तो क्या है यहाँ पर, इस पर भी हम लोगों को बहुत बहुत क्या है गंभीरता पूर्वक अध्ययन करने की आवश्यकता होती है। और यहाँ पर देखिए, और चौथा बिट है यहाँ पर, चौथी बिंदु है, और हिंदी की प्रमुख बोलियां और उनका आंतरिक और आपसी संबंध है। देखिए, तो क्या है, हिंदी की बोलियों के बारे में, तो वास्तव में हिंदी की बोलियां कितनी हैं, हिंदी की बोलियों का विकास किस भाषा से हुआ था, यहाँ पर देखिए उन पर क्या है यहाँ पर बहुत क्या है यहाँ पर गंभीर अध्ययन की आवश्यकता होती है। और पांचवी बिंदु यहाँ पर देखिए, मानक हिंदी की कार्यात्मक महत्वपूर्ण व्याकरणिक विशेषता ये है। यहाँ पर देखिए मानक हिंदी के बारे में, यह क्या है, यहाँ मानक हिंदी किसे कहते हैं, तो क्या है यहाँ पर, तो उसकी कार्यात्मक व महत्वपूर्ण
व्याकरण संबंधी विशेषताओं के बारे में हम लोगों को ध्यान देना चाहिए। और अंतिम बिट है, ये 5वें बिट के अंतर्गत यहाँ पर अंतिम बिंदु है, देवनागरी लिपि की उत्पत्ति और विकास। हिंदी भाषा के मानकीकरण में देवनागरी लिपि की भूमिका है। देखिए ये सभी क्या है, यहाँ पर बहुत बहुत महत्वपूर्ण बिंदु होते हैं। यहाँ पर देखिए, इन पर आप लोगों को बहुत सूक्ष्मता पूर्वक अध्ययन करने की आवश्यकता होती है। ये तो ఇది మన జేఎల్ హిందీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సమగ్ర సిలబస్కు సంబంధించిన వివరణ. మరియు కొద్ది రోజుల్లోనే మనకు ఒక యాప్ రాబోతున్నది. అది త్వరలోనే గూగుల్ ప్లే నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మన కోచింగ్ చాలా సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి మళ్ళీ नेक्स्ट वीडियो కలిసేటువంటి प्रयत्न చేద్దాం. మరి आप लोगों को मंगल कामनाएं देते हुए मैं अपनी वाणी को, अपनी प्रस्तुतिकरण को मैं समाप्त करता हूं. जय हिंद और जय हिंदी है. धन्यवाद.